Hello, hi dears. Welcome back to my channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం డయాబెటిక్ ఫ్రెండ్లీ అంటే షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు కూడా రోజు తీసుకుంటే ఇది షుగర్ కంట్రోల్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుందని తెలుసుకున్నాను ఈ స్వీట్. సో దీన్ని మనం చేసుకుని పెట్టుకుంటే రోజు కూడా ఎవరైనా తినొచ్చు, అంటే అన్నీ మంచివి కదా. ఇక్కడ చూడండి, 1 కప్ డేట్స్ తీసుకున్నాను, ఇక్కడ 1.5 కప్పు పీనట్స్ తీసుకున్నాను, ఇక్కడ 1/4 కప్పు నువ్వులు తీసుకున్నా, తెల్ల నువ్వులు, ఇక్కడ 1 టేబుల్ స్పూను బెల్లం తీసుకున్నాను, కొంచెం cardamom పౌడర్ అంటే యాలకుల పొడి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ వేడి చేశాను, దాంట్లో 1/4 కప్పు తెల్ల నువ్వులు వేసుకుందాం. వీటిని మంచిగా చిటపట్లాడేంత వరకు చక్కగా వేయించుకుందాము. నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కదా, అందులో ఈ చలికాలానికి. ఓకే, కొంచెం 1 నిమిషం చాలు. చిటపట్లాడుతున్నాయి కదా నువ్వులు, తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులు 1.5 కప్పు వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం సేపు చక్కగా వేయించుకుందాం. ఓకే, చూడండి, పప్పులు మంచిగా కలర్ మారి చిటపట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు తీసి పక్కన పెట్టి కొంచెం సేపు ఆరనిద్దాం. చూడండి, పప్పుల్ని మిక్సీలో వేసుకున్నాను, ఆరిపోయినాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి చూపిస్తా. చూడండి, వేరుశనగ పప్పుని ఇలాగా గ్రైండర్లో వేస్తే ఇలా ముద్దగా అయిందనమాట. చూస్తున్నారు కదా. ఓకే, ఇలా పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను తీసి పెట్టుకున్న ఖర్జూరాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, చాలా మంచిగా ఉన్నాయి ఇవి, మెత్తగా. వీటిని ఇప్పుడు మిక్సీలో వేసి రుబ్బి చూపిస్తా. ఇలా సీడ్స్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు ఇవి రుబ్బేటప్పుడు మీకు కొంచెం మిస్ అయింది, ఇందులో 1 టేబుల్ స్పూను బెల్లం తరుగు వేసుకున్నాను ఖర్జూరాల్లో, అలాగే 1 టీ స్పూను cardamom పౌడర్ యాలకుల పొడి కూడా వేసేసి రుబ్బుతున్నాను అనమాట. అప్పుడు కొంచెం మంచిగా అన్నీ కూడా మిక్స్ అవుతాయి. చూడండి, ఆపి రుబ్బుకుంటే ఇలాగా చక్కగా మెత్తగా నలిగిపోయింది. ఒకవేళ నలగకపోతే కొంచెం 1 టీ స్పూన్ పాలు కూడా వేసుకోవచ్చు, డ్రైగా ఉంటే కనుక. కాకపోతే ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మన ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్తో ఒక మంచి హెల్దీ స్నాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని నేను మిక్స్ చేసి లడ్డూలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే ఇది ఈ మధ్యన డయాబెటిక్స్కి పీనట్స్ రోజు తీసుకోవటం వలన షుగర్ కంట్రోల్లో ఉంటుందంటున్నారు. మామూలుగా శక్తి ఎక్కువగా ఉండదు కనుక డయాబెటిక్స్కి ఈ ఖర్జూరాలు వేసుకోవటం వలన అది చాలా మంచి స్నాక్ అవుతుంది. ఓకే, పిల్లలకు కూడా చాలా మంచిది, అందరికీ మంచిదే. ఓకే, ఇలా ఈ రెండింటిని కలిపి మంచిగా మిక్స్ చేసుకుందాము. చేత్తోనే మిక్స్ చేసి చూపిస్తాం మీకు. దీనికి మనం నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. చూడండి, ఎంత చక్కగా మిక్స్ అవుతుందో చూస్తున్నారు కదా. చూడండి, మనం చపాతీ పిండి ఎట్లా నలుపుతామో అట్లాగా మంచిగా దీన్నంతటినీ కూడా గ్యాదర్ చేసి ఇట్లాగా నలిపేసేయండి. చూడండి, పిండి అంతా కూడా ఇలా మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ నువ్వుల్ని ప్లేట్లో పక్కన వేసుకుందాం. ఓకే, ఇప్పుడు చేతిలోకి ఒక ముద్ద తీసుకుందాము. చూడండి, నూనె కూడా అక్కర్లేదు, నెయ్యి ఏమి కూడా నెయ్యి కానీ నూనె కానీ ఏమి రాసుకోలేదు. పెద్దవాళ్ళకైతే ఈ సైజు లడ్డు ఇవ్వాలి, అంటే దిస్ ఈజ్ నార్మల్ సైజు. చూడండి, ఇలాగా నువ్వుల్లో ఇలా దొర్లించేసేద్దాం. ఇలా నువ్వులతో కోట్ చేసేసి ఓ పక్కన పెట్టుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, చాలా చాలా ఈజీ. ఓకే, అన్నీ చేసి చూపిస్తాం మీకు. చూడండి, లడ్డూలన్నీ చేసి పెట్టుకున్నాను. ఇలాగా చేతిలో మనం వేయించుకున్న నువ్వులు వేసుకుని ఒక్కొక్క లడ్డూని పెట్టుకుని అన్ని పక్కల కోట్ అయ్యేటట్టు చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇలాగా కోట్ అయ్యేటట్టు పెట్టుకుంటే ఇంత చక్కగా కోట్ అవుతుంది. ఓకే,
తప్పకుండా చేసుకోండి. వీటికి నాకు ఎన్ని వచ్చినాయి అంటే చెప్తాను మీకు. ఒక 1.5 కప్పు పీనట్స్, ఒక 1 కప్పు ఖర్జూరాలు, 17 లడ్డూలు వచ్చినాయి. ఓకే, ఇవి తప్పకుండా చేసుకోండి. చాలా చాలా హెల్దీ రెసిపీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.